హలో అందరికీ! ఈరోజు ఇంకొక ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేద్దాం. ముందైతే కటింగ్ చూపిస్తాను. దీనికి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి చిన్న చిన్నగా. మొత్తం బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా వచ్చాయి. ఫ్రంట్‌కేమో 3 బుటీస్ వచ్చి డిజైన్ అయితే వచ్చింది. ముందైతే కట్ చేసుకోవడానికి లైనింగ్‌ని ఉతికారబెట్టేసుకొని ఇలా ఎప్పుడు మామూలుగా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎలాగైతే 2 ఫోల్డ్ చేసుకుంటామో ఇలా 2 ఫోల్డ్ చేసేసుకొని ఇలా కింద అనేది ఈక్వల్‌గా చేసేసుకోండి. అనీవెన్‌గా ఉన్నది మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా! ఇలా కట్ చేసేసుకొని కింద మనం పావించి అయితే పావించు, హాఫ్ ఇంచ్ అయితే మనం ఎంత ఖర్చు అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత మార్క్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్‌లో హైట్ తీసుకుందాం. హైట్ వచ్చేసేసి షోల్డర్ దగ్గర నుంచి మడత పెట్టుకొని కింద డాట్ దగ్గర పట్టుకుంటే మనకు హైట్ వచ్చేస్తుంది. ఇలా హైట్‌ని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి హైట్ వచ్చేసింది కదా! ఇప్పుడు హైట్ వచ్చిన తర్వాత మనకి ఈ బ్లౌజ్ అనేది భుజాలు జారుతున్నాయని చెప్పారు. సో, ఇప్పుడు ముందు భుజాలు జారేటప్పుడు ముందు అసలు ఎంత కొలుతుందనే చూసుకోవాలి. నెక్, షోల్డర్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, మనం 38 సైజ్ బ్లౌజ్‌కి నేను ఎక్కువగా తీసుకునేది 5.5. 3 ఇంచెస్ ఏమో షోల్డర్‌కి, 2.5 ఏమో నెక్‌కి తీసుకుంటాను. ఇలా మార్క్ చేసుకొని మన కిందకి కూడా 5.5కి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా నెక్, షోల్డర్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి సైడ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. అయితే ఉక్స్ పట్టీ వైపు పట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. చూడండి అసలు షోల్డర్ అనేది డౌన్ చాలా పైకి తీసుకున్నారంటే 5 ఇంచెస్ దాకా తీసుకున్నారు. అలా తీసుకోకూడదండి. పెద్ద సైజ్ బ్లౌజులకి ఎప్పుడైనా 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ కంటే మరీ డౌన్ వద్దు, మరీ పైకి వద్దనమాట. 6 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నడుము సైజ్ అనేది తీసుకుందాం. ఇలా కాజా పట్టీ వదిలేసుకొని 4 ఫోల్డ్ చేసుకోండి. బాటమ్ అంటే నడుము పార్ట్‌ని. ఇప్పుడు మనకి నడుము పార్ట్ అనేది వచ్చేస్తుంది. అలా కాదంటే టేప్‌తో కూడా మీరు 38 సైజ్‌ని 4గా డివైడ్ చేసేసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నడుము లూజ్ దగ్గర 1 ఇంచ్‌కి డాట్‌కి ఉంచి వదిలేసుకొని 2 ఇంచెస్ ఏమో ఖర్చుకు వదిలేసుకోండి. ఇలా పై వరకు మార్క్ చేసేసుకొని మనం స్ట్రైట్‌గా తీసేసుకోవాలన్నమాట. ఈ స్ట్రైట్‌గా లైన్ తీసుకుంటే మనకు ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఏంటంటే మనకు 1.5కి మార్క్ చేసేసుకొని ఇలా కింద హాఫ్ నుంచి మధ్యలో పైన షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ వరకు మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నుంచి నాకు ఆర్మ్ హోల్ 9.5 రావాలి. 9.5కి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ముందైతే నేను ఇలా ఆర్మ్ హోల్ దగ్గర 9.5 వచ్చింది చెక్ చేసుకొని ఇది ఇక్కడ నుంచి సేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే ఒక పావు ఇంచ్ తగ్గింది. అంటే ఎక్కువ వచ్చిందనమాట. సో, దాన్ని ఫ్రంట్ సైడ్‌కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు సరిపోయింది. ఇలాగ మార్క్ చేసుకోవాలండి. ఎగుడు దిగుడు ఇచ్చిన బ్లౌజులకి ఇలాగే చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా బ్లౌజ్ పాడైపోతుంది కదా! ఇప్పుడు నడుము పార్ట్‌కి కూడా బ్యాక్ పార్ట్‌ని 2 ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చేసుకుంటే బ్యాక్ పార్ట్ వస్తుందండి హైట్. ఇప్పుడు మనకి లూజ్ అంటే ఆ నెక్ సైజ్ అనేది రౌండ్ నెక్ ఎలా ఉండాలి, హైట్ లోతు ఎంత ఉందో చూసుకోవడానికి ఇలా మనం బ్లౌజ్‌ని 2 ఫోల్డ్ చేసుకొని రౌండ్ నెక్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఒక పావు ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకొని రౌండ్ నెక్‌ని ఇచ్చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చి మనకి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం కూడా సేమ్ ఇలాగే 4 ఫోల్డ్ చేసి అనేది తీసుకోవచ్చు. అయితే నేను ముందు 4 ఫోల్డ్ చేసేసుకొని కింద సైడ్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎంత లూజ్ కావాలనేది ఆర్మ్ హోల్‌ది చెక్ చేసుకోవాలి. మనకి పన్నా సరిపోదు కాబట్టి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మనకి లూజ్ ఎంత ఉందో దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. అంటే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ముందు. హైట్ మార్క్ చేసుకొని కింద హ్యాండ్ లూజ్ అనేది కూడా మార్క్ చేసుకోండి. కింద పావించ్ అనేది వదిలేసుకోవాలన్నమాట. ఇదైతే నేను రివర్స్ తిప్పుకోవడానికి కాబట్టి ఒక పావించ్ అనేది వదులుకుంటున్నాను. అదే మనం చేతి పని చేయాలనుకున్నా లేకపోతే మడత పెట్టి పని చేసుకోవాలనుకున్నా కానీ 1.5 కానీ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కింద కూడా మనం డౌన్ 3.5కి మార్క్ చేసుకొని పైన 2 ఇంచెస్‌కి విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి డౌన్ 9.5కి మార్క్ చేసుకొని కింద ఖర్చు పైన కూడా 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇలాగా హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి. ముందైతే హ్యాండ్స్‌ని కట్ చేస్తున్నాను. మీకైతే వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్‌ని. లోత్ అయితే ఇప్పుడే తీయట్లేదండి. అతుకు అనేది పడాలి కదా! అది వేసుకున్న తర్వాత మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో మనం బ్యాక్ పార్ట్‌ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి పైన ఒక హాఫ్ ఇంచ్ అని వదిలేసుకొని మెయిన్ డాట్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ పట్టుకోవాలి. బాగా సాగదీస్తే కిందకు వచ్చింది. నార్మల్‌గా పట్టుకుంటే పైకి వచ్చింది కదా! ఇప్పుడు ఆ పైకి వచ్చిన దగ్గర మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్‌ని. ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇదే తీసుకువెళ్ళి మన లైనింగ్‌లో
మిగిలిన పార్ట్లో క్రాస్గా ఉండే ఏరియా వైపు క్రాస్గా ఎటువైపు ఉందో అటువైపు మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని. ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్కి ఈజీగా ఉంటుంది. ఇలా దీని మీద ఒక ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని వేరే స్కేల్ యూజ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రైట్గా వస్తాయి అన్నమాట గీతలు, ఎగుడు దిగుడు లేకుండా ఉంటాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలాగ ఇంకొక స్కేల్ కూడా యూజ్ చేసుకొని మొత్తం కూడా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం అంటే రౌండ్స్ ఉన్న దగ్గర మాత్రం మనం నార్మల్గా చేత్తో ఫ్రీ హ్యాండ్తో చేసుకోవాలండి. అంటే స్కెచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర హైట్ అనేది ఎంతో తెలియదు కాబట్టి ముందు నార్మల్గా పైకి తీసేసుకోండి. ఇక్కడ లోతు కూడా మనం సెంటర్ నుంచి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు దగ్గరికి ఇలా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అంటే హైట్ ఎంత కోసమో ఇలా చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ పైన నుంచి పట్టుకొని కింద ఉక్స్ పట్టీ వరకు మార్క్ చేసుకుంటే మనకి లోతు అనేది తెలుస్తుంది, అంటే హైట్ అనేది తెలుస్తుంది. ఇలా హైట్ అనేది మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి కూడా మనం తీసుకోవాలి. డౌన్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని ఇలాగే 2.5కి మార్క్ చేసుకోవాలండి. లూజ్ అనేది నెక్ మనం హైట్ వచ్చేసి 2.5 తీసుకున్నాం కదా, లూజ్ నెక్ 2.5ని మార్క్ చేసుకొని రౌండ్ నెక్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇప్పుడు డాట్ దగ్గర ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి. మెయిన్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మెయిన్ డాట్ దగ్గరికి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టుకున్నాను. ఎందుకంటే ఖర్చుకి అక్కడ కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే నేను ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఉక్సులు పట్టీ కాజా పట్టీ కోసం ఒక 1.5 ఇంచ్ అనేది లూజ్ వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ డౌన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్గా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే లోతు తీసుకున్న చోట మనం మొత్తం కూడా డాట్స్ కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ మనం కట్ చేసుకోవాలి. ఇవి భుజాలు జారుతున్నాయని ఆ బ్లౌజ్కి చెప్పారు. సో దాన్ని అలా జారకుండా ఉండాలంటే మనం ఇలా 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకుంటే భుజాలు జారవండి, ఎదర అనేది చక్కగా పట్టుంటుందన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మనం మెయిన్ క్లాత్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మీద పెట్టేసుకున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ తీసేసుకొని ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని నెక్ అయితే కట్ చేసుకోకూడదండి. ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు నేను చెప్తాను, అలా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. లేకపోతే మనకి ఎగుడు దిగుడు వచ్చేసేసి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనకి అతుకులు పడాలి కదా, అక్కడ కూడా మనం చూసుకోవాలి. బ్లౌజ్ అయితే వర్క్ చేస్తారు కానీ ఆ బ్లౌజ్ అయితే ఎక్కడ పడితే అక్కడ మనకి అతుకులు బాగా పడతాయండి. అలాగా ఎలా పడకుండా చూసుకోవాలి, పడితే ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో, స్టిచ్చింగ్ వీడియోలో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి కూడా మనం వర్క్ ఎట్ సైడ్ ఉందో అటువైపు బాగా అతుకుపడుతుంది అనమాట. సో రెండు ఒకే దాని మీద పెట్టుకోకుండా సెపరేట్గా పెట్టుకోవాలి. ముందు వర్క్ సైడ్ ఉన్న వైపు అంటే రైట్ సైడ్ అనేది మనం ముందు కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి అటు సైడ్ అనేది మనకి ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక సైడ్ అనేది ముందు ఇటు కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ మాత్రం ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ముందే మార్కింగ్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మార్కింగ్ చేసుకొని స్టిక్ కట్ చేసేసుకోండి. కొంచెం తక్కువ అయినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులు కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా తీసుకోండి. క్లాత్ ఎక్కువగానే ఇస్తారు. చూడండి, ఇప్పుడు నేను రెండో సైడ్ లెఫ్ట్ సైడ్ని మనం చూసుకోవాలండి. దీన్ని కూడా రైట్ సైడ్ లాగా మార్క్ చేసుకుంటే ఎప్పుడైనా బోటీస్ కానీ ఉన్నప్పుడు ఇబ్బంది పడతాం. సో ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఇబ్బంది లేదు. ఇలాగే లెఫ్ట్ సైడ్ని కూడా మార్కింగ్ చేసుకొని మొత్తం కట్ చేసేసుకుందాం. వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు అర్థమైతే కనుక ఒక లైక్ అయితే చేయండి వీడియోని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 పార్ట్స్ని కూడా మనం ఇలాగే కట్ చేసేసుకోవాలి. అతుకులు ఎలా వేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనికంటే ముందు మనం వీటిలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మెయిన్ పార్ట్ అండి. ముందు నేను షేప్ బెల్ట్కి ఎప్పుడైనా కూడా ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు. మనం నార్మల్గా అన్ని బ్లౌజులకి పెద్ద సైజ్ బ్లౌజులకి ఎలా కట్ చేసుకోవాలంటే 3 మెయిన్ డాట్ దగ్గర అంటే 3 ఇంచెస్ ఫస్ట్ స్టార్టింగ్ తీసుకోవాలి. 3.5 తీసుకొని తర్వాత 2.5 లెక్క ఇలాగ తీసుకోవాలి. 3 పార్ట్స్గా ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఎక్కువ మార్కింగ్ తీసుకుంటే, అదే కరెక్ట్గా తీసుకుంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయినా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నేను బ్యాక్ పార్ట్ కూడా నడుం పట్టీకి కూడా ఇలాగే తీసేసుకుంటున్నాను.
సో ఇలాగ తీసేసుకొని మొత్తం కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనకి స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుందని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్ క్లాత్ని కూడా షేప్ బెల్ట్కి కూడా నేను క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా కటింగ్ అయితే అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి. వీడియోని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.